హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లూరు అందరూ మంచిగున్నారా? సో ఇదైతే నైట్ బ్లాగు. సో నైట్ టైం నేనైతే ఇక ఏమేమి పనులు చేసుకుంటా అయితే మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. ఇక ప్రొద్దున్న అయితే కర్రీ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. ఇక ఈ కూరగాయలు అయితే అసలు ఏం కూడా లేవు ఫ్రెండ్స్ ఇంట్లోనైతే. నాకైతే తెల్లారితే టెన్షన్, అరే ఏం కూర వండాలని. ఎందుకంటే మా డాడీకి అయితే రీసెంట్గా కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది అన్నట్టు, ఇక పప్పు ఏం వండినా తినడు అన్నట్టు. ఇక అందుకోసమే ఏం వండాలని ఆలోచిస్తానైతే ఇంట్లోనైతే ఏం కూడా లేవు, మిర్చి ఉంది అంతే. ఇక ఒక్క పూటనే కదా అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి అన్నం పోన్కి ఎత్తున్నా. నేనైతే అన్నం పోన్కి ఎత్తనైతే ఇక మా వాళ్ళు మమ్మీ ఆమ్లెట్ వేయి అన్నారు. ఆమ్లెట్ వేయి అన్నాక మళ్ళీ కోడిగుడ్లు కూడా ఇంట్లో మాకు కోళ్ళు బాగున్నాయి అన్నట్టు. సో ఇక మా కోళ్ళు ఉంటే ఇక ఆమ్లెట్ అయితే పోతున్నా. ఒక సైడ్ అయితే ఆమ్లెట్, ఒక సైడ్ అయితే అన్నం అయితే పోన్కి ఎత్తున్న దోస్తులు. అసలు ఇదైతే నేను మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ మినీ బ్లాగ్ అయితే ఎడిట్ చేయడానికి టైం లేకనైతే ఇక ఫుల్ వీడియోని అయితే పెడుతున్నాం. ఇంకా నిన్నటి బ్లాగ్లో చెప్పిన కదా ఊరికి వెళ్తున్నాను. సో ఊరికైతే వెళ్ళిన దోస్తులు, ఊరికి వెళ్ళినా కానీ ఒక్క రోజు ఉన్నా. ఇక నెక్స్ట్ డే అయితే టెన్షన్ అయింది. ఇక తొందరగా నచ్చేసరికి నాన్నకైతే వంట లేదు, ఏం లేదు. అది పెద్ద టెన్షన్ అయిపోయింది దోస్తులు నాకైతే. ఎందుకు వెళ్ళినా అని అయితే మీరు వీడియో చూసిరు కదా, ఆల్రెడీ వీడియో అయితే పెట్టినా. చూడని వాళ్ళంటే ఎవరైనా చూడుర్రి. ఏంటంటే మాకు సోడలమ్మ పట్టణాలు అన్నట్టు, సో రిలేటివ్స్ వాళ్ళు అయితే వేసుకున్నారని అయితే వేయినామంటే ఈ సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆ పండుగ అయితే మస్తు ఉంటుంది. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడుర్రి దోస్తులు. ఇక అక్కడికి అయినాక వీడియో తీద్దాం అంటే మాత్రం అస్సలు కుదరలేదు. ఎందుకంటే అక్కడ అసలు సిగ్నల్స్ లేవు, కొంచెం కూడా సిగ్నల్ లేదు దోస్తులు. అసలు సిగ్నల్స్ లేవు, ఛార్జింగ్ లేదు. ఛార్జర్ తీసుకుపోలే నేను పోయేటప్పుడు. అది పెద్ద తలనొప్పి అయిపోయింది నాకైతే. ఇక ఇంటికి ఎప్పుడు వస్తానా అంటే ఒక్కరోజు వీడియోస్ పెట్టకపోతే ఇక మీ అందరినీ మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. సో ఇదైతే తెల్లారి నెక్స్ట్ డే బ్లాగు, మార్నింగ్ బ్లాగు. ఇక లేచినాక వాళ్ళకు జల్లేసిన ముగ్గేసేటప్పుడు అయితే చూసిరు కదా మా పిల్లలు ఎంత సతాయిస్తారో. నేను ఎప్పుడు లేస్తే నాతోనే లేస్తారు వాళ్ళు కూడా. మా చిన్నోడు అయితే అసలు ఏం పని కూడా చేయనియడు. పని చేస్తే వాళ్ళకి వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. పారబోయడమా లేకపోతే ఏదో ఒకటి అయితే చేస్తాడు. ఇక అల్లరి చేస్తున్నారు. ఇవాళ ఏమైందంటే ప్రొద్దున నైట్ మంచిగానే ఉంది గ్యాస్, ప్రొద్దున లేచేసరికి చాయ్ పెడతాను చేసేవరకు అతనికి గ్యాస్ అయిపోయింది. ఎట్లా అని చెప్పేసి మళ్ళీ అప్పటిదప్పుడు పొయ్యి అంటు పెట్టి ఛాయ్ పెట్టిన. ఛాయ్ అనేది అసలు పొయ్యి మీద అయితే టేస్ట్ ఉండదు, అంత పొగ వస్తుంది. గ్యాస్ మీద అయితే మంచిగా వస్తుంది. ఇక కూరల విషయానికి వచ్చేసరికి అయితే కూరలు మనము ఇక పొయ్యి మీద అంటే కొద్దిగా కష్టం అని చెప్పి గ్యాస్ మీద అంటాం, కానీ పొయ్యి మీద అన్న కూరలే టేస్ట్ ఉంటాయి. నాకైతే అట్లే నమ్ముతుంది, మంచిగా ఉంటాయి కూరలు అయితే. ఇవాళనైతే ఇక ఛాయ్ తాగినా, టమాటా కూరనైతే అంటున్నా చూసిరు కదా. ఇటేమో ఎండ కొడుతుంది, ఇటేమో ఈ గంట కాలుతుంది, అటేమో కూర ఉడుకుతుంది. ఇంకా ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఎండాకాలం కష్టాలు అంటే గిట్లనే ఉంటాయి. మంటను చూసే వరకు ఇక పొయ్యి కాడ కూర్చున్నా కాబట్టి నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అయితే మా అమ్మ అనేది ఇగో మంట బర్రు అని మండుతుంది కదా, సప్పుడు వస్తే ఎవరో మనల్ని మంది తిట్టినట్టు, మన మీద ఏడ్చినట్టు అని అందరు. అది నిజమో అవద్దమో నాకైతే తెలియదు, కానీ అట్లనే అని ఆ మంట సప్పుడు వచ్చిన అప్పుడల్లా తిట్టేటోళ్ళు అన్నట్టు. నాకైతే ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది. మీ వాళ్ళు కూడా గిట్లనే చేసిరా, మీ సైడ్ మీరు కూడా గిట్లనే అందురా అనేది అయితే చెప్పుర్రి. నాకైతే అస్సలు అర్థమయ్యేది కాదు. అరే మంటకును మందికి సంబంధం ఏందబ్బా, ఇది ఏడితే గాలెవలో ఏడ్చుడేంది అని అనుకునేదాన్ని. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.